మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. అన్ని మతాలను మనం గౌరవించాలి. చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టాలి, కూర్చోవాలని, వాళ్ళ పైన కూర్చోవాలని, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు, 800 ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని లడ్డు నేపథ్యంలో ఆయన మాత్రం దీక్ష రూపంలో మాజీ స్పీకర్ ఆవుకు పోషకాహార లోపం ఉంది, అందుకనే దానికి నేను ఎలా సమాధానం చెప్పుకుంటున్నాను అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులు అంటున్నారు, అదే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళింది. పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు. నిన్న మొన్న కూడా వీడియో బయట వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈయో గారికి చెప్పి మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను, అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు, సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి. ఏమైందో ప్రజలే చూసారు, ప్రజలే పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పారు? ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పారు. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు అన్న ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి. వైకాపా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని చూడండి, ఎలాంటి పరిస్థితి లేదు. బాధ అన్నగారు 2-3 సార్లు చెప్పుంటాయి ఈ రోజు, ఎందుకంటే మనసులో పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో ఉదాహరణ. పోస్టింగ్స్ వచ్చి చాలా క్లారిటీగా పార్టీ మొత్తం నేను కూడా మనుషులమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న టీం అవ్వచ్చు, సర్వీస్ అంతేగాని మీరు చూస్తే చాలా 3 ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా వేయలేదు. అది కూడా ఒక ఆరోపణ. మీరు ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్, అన్ని వివరాలు కొనుక్కోండి. రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టాలి. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి, లడ్డు క్వాలిటీ బాగుంది, అన్నదానం చాలా ఇంప్రూవ్ వాళ్ళు చెప్పారు. ఆయన కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసి అవునా కాదు తెలుసుకోవాలి. 100% అమ్మా. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కమిటీ వేశాడు. ఆ కమిటీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలు ఎలా ఈ టెండరింగ్ ప్రాసెస్, క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా బలోపేతం చేయాలంటే వాళ్ళు నివేదిక ప్రభుత్వానికి ఇస్తారు. నివేదిక వచ్చిన తర్వాత తప్పనిసరిగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.